హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారనుకుంటాను. నమస్కారం. నేను శ్రీనివాస్ మళ్ళీ మీ ముందుకు వచ్చేసాడు. మీరందరూ కూడా బాగున్నారనుకుంటాను. నేను కూడా చాలా చాలా బాగున్నాను. ఈరోజు మళ్ళీ మనం అందరం కూడా ఒక టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అందరికీ తెలిసిన టాపిక్ ఇది, దానం. దానం చేయడం. కలియుగంలో బ్రహ్మదేవుడు మానవులకు అందరికీ దానం చేయమని చెప్పాడని పురాణాలు చెప్తున్నాయి. దా అనే అక్షరం రాక్షసుల కోటిచ్చాడు, మానవులకి దా అని ఇచ్చాడు. దాని అర్థము దానము. ఎంత దానం చేస్తే అంత పుణ్యం అని కూడా బ్రహ్మదేవుడు చెప్పినట్లు పురాణాలు చెప్తున్నాయి. సో దానానికి అంత ప్రాముఖ్యత ఉంది మన కలియుగంలో. అందరూ కూడా దానం చేస్తుంటారు. తమ తమ స్తోమతల్ని బట్టి దానాన్ని చేస్తుంటారు. గొప్పవారు ఉన్నవారు ఎక్కువ దానం చేస్తారు, లేనివారు కూడా దానం చేస్తుంటారు. దానం చేయడం మాత్రం ముఖ్యం. కొంతమంది అనాథ శరణాలయాలకి దానం చేస్తుంటారు, విరాళాల రూపంలో ఇస్తూ ఉంటారు. అలాగే పెద్ద పెద్ద దేవాలయాలకు కూడా కొంతమంది విరాళాలు ఇస్తుంటారు. ఆ విరాళాల ద్వారా కూడా దేవాలయాలు మళ్ళీ ఆ డబ్బును మనకే ఖర్చు పెడుతూ ఉంటాయి. కళాశాలలకి, హాస్పిటల్స్కి అలా ఖర్చు పెడుతూ ఉంటాయి. సో దానానికి అంత ప్రాముఖ్యత ఉంది. ఏదైనా దానం చేయొచ్చు, మనకున్న దాంతో దానం చేయొచ్చు. ఫ్రెండ్స్, మన పురాణ కథల్లో కూడా, మన ఇతిహాసాల పురాణ కథల్లో కూడా దానానికి ఎంత ప్రాముఖ్యత ఉందో మనకు తెలుసు. ఒక 2 ఉదాహరణలు మనం తీసుకుంటే, ఇద్దరు వ్యక్తులు, 2 క్యారెక్టర్స్ మన ముందుకు వస్తాయి. ఒకటి కర్ణుడు, దానకర్ణుడు అంటారు. అలాగే రెండోది శిబి చక్రవర్తి. దానకర్ణుడు మనకి తెలుసు. కర్ణుడు సూర్యుడి అంశతో పుట్టినవాడు. కుంతీదేవికి మహాబలవంతుడు, పాండవులలో పెద్దవాడు. అలాగే అర్జునుడు ఇంద్రుడి అంశతో పుట్టినవాడు. ఇద్దరూ గొప్ప వీరులవుతారు, విలువిద్యలో సాటిలేని వీరులవుతారు. కానీ ఇంద్రుడికి భయం, అర్జునుడు కర్ణుడి చేతిలో ఓడిపోతాడేమోనని. అందుకు కర్ణుడి దానగుణం తెలుసుకొని, కర్ణుడి యొక్క ఒక ప్రత్యేకత ఏంటంటే, పుట్టడంతోనే కర్ణుడు కవచ కుండలాలతో పుడతాడు. అలా మహావీరుడు. ఆ కవచ కుండలాలు ఉన్నంతకాలం ఎవరు కర్ణుడిని ఓడించలేరు. ఇది తెలుసుకున్న ఇంద్రుడు విప్రుడి వేషంలో కర్ణుడు మహాదానాలు చేస్తున్నాడు, దానకర్ణుడు అని తెలిసి కర్ణుడి దగ్గరికి వచ్చి ఏమడుగుతాడండి? తన సహజ కవచ కుండాలను అడుగుతాడు. ఎందుకు? అర్జునుడిని తప్పించడానికి, ప్రాణభయం నుంచి. కర్ణుడు ఏమి ఆలోచించకుండా కవచకుండలాలను తీసి, శరీరంలో కవచకుండలాలని, అంతర్భాగంగా ఉన్న కవచకుండలాలని తీసి ఇంద్రుడికి ఇచ్చేస్తాడు ఇప్పుడు వేషంలో. అలాంటి మహాదానకర్ణుడు కర్ణుడు కదండి. అలాగే శిబి చక్రవర్తి, ఆయన కథ కూడా మనకు తెలుసు కదండి. మహాదాన సంపన్నుడు ఆయన శిబి చక్రవర్తి. అగ్నిదేవుడు ఇంద్రుడు మళ్ళీ శిబి చక్రవర్తిని ఆయన దాన గుణాన్ని పరీక్షించడానికి పావురం డేగ రూపంలో ఆయన దగ్గరికి వస్తారు. పావురము ఎగురుకుంటొచ్చి శిబి చక్రవర్తి ఒళ్ళో వాళ్తుంది. శిబి చక్రవర్తి అంటుంది, ఓ శిబి చక్రవర్తి, ఆ డేగ నన్ను చంపాల్సి వస్తుంది, నన్ను రక్షించవా అంటుంది. శిబి చక్రవర్తి డేగను అడుగుతా. డేగ అంటుంది శిబి చక్రవర్తితోనే, నా ఆహారం అది చక్రవర్తి, నా ఆహారం నాకు ఇచ్చే నేను వెళ్ళిపోతాను. అప్పుడు శిబి చక్రవర్తి అంటాడు, నేను ఆ పావురానికి నేను ఒక మాట ఇచ్చాను, కాబట్టి నీకు ఏ ఆహారం కావాలో దాని పావురం బరువు అంతా నా మాంసాన్ని ఇస్తానని తన తొడలో మాంసాన్ని తీల్చిస్తాడు డేగకి. అది పావురం ఎంత బరువు ఉందో కొలిస్తే పావురం బరువు పెరుగుతూ పోతూ ఉంటుంది. అలాగే తన శరీరానంతా కూడా ఇచ్చేస్తా అంటాడు శిబి చక్రవర్తి. దానికి మెచ్చి ఇంద్రుడు, అగ్నిదేవుడు ఎన్నో వరాలు ఇచ్చి శిబి చక్రవర్తిని ప్రశంసిస్తారు. ఇది మన పురాణాల్లో కథలు. ఇప్పుడు ఎందుకు చెప్పొచ్చానంటే, ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు ఈ ప్రపంచంలో ఎంతోమంది తమ అవయవ దానాన్ని చేస్తున్నారు కదండి. మనము ఎంతోమంది వింటుంటాం. కొంతమంది లివర్, కాలేయాన్ని ఇచ్చేస్తారు, కొంతమంది కిడ్నీ దానం చేస్తారు, కొంతమంది హార్ట్, హృదయాన్ని దానం చేస్తారు, లివర్ దానం చేస్తారు, కళ్ళు దానం చేస్తారు. అలా దానం చేసేవారు ఎంతోమంది ఉన్నారు. అన్ఫార్చునేట్గా ఏమవుతుందంటే, ఒక ఫ్యామిలీలో
తండ్రిని కోల్పోయిన పిల్లలు, తల్లిని కోల్పోయిన పిల్లలు, పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రులు, అన్నతమ్ములు, ఇలా కోల్పోయినప్పుడు ఆ యొక్క ఫ్యామిలీ వారు తమ కోల్పోయిన కుటుంబ సభ్యుడు బ్రెయిన్ డెడ్ అయినప్పుడు, వెరీ అన్ఫార్చునేట్గా యాక్సిడెంట్లోనూ అలా జరిగినప్పుడు బ్రెయిన్ డెడ్ అయినప్పుడు వారు ఇలాంటి అవయదానాన్ని ఇస్తున్నారు. ఎంతోమంది పేషెంట్స్ ఎప్పటి నుంచో దీర్ఘకాలిక బాధలతో బాధపడేవారు, వారికి అవసరం ఉండే శరీర భాగాల్ని డాక్టర్లు అమర్చి వీరిని బతికిస్తున్నారు. చూడండి, అవయవదానం అంటే ఎంత గొప్ప దానమో తెలుసా అండి. ఏమండి, భగవంతుడు ఎక్కడో లేడు. భగవంతుడు మనకు శంకర చక్ర గదాధరుడై కనపడడండి. ఇది కలియుగము. నిజంగా దేవుడు అలా కనపడినా మనం నమ్మము. భగవంతుడు ఈ రూపంలో మనకు వస్తాడండి. ఈ అవయదానం చేసే వారందరూ భగవంతుడితో సమానము. వారు భగవంతుడే, భగవంతుడు సమానం కాదు. అలాగే వారి కుటుంబ సభ్యులు ఎవరైతే అవయవదానాన్ని వారు ఇస్తున్నారో, అంగీకరించారో, వారు కూడా భగవంతుడితో సమానం. దానం అండి. నేను అందుకే చెప్తున్నాను, అన్నిటికంటే ఇంతకంటే పెద్ద దానం ఏది ఉంటుందండి? తమ అవయవాల్ని ఇతరులకిచ్చి వారి ద్వారా తమ ప్రాణాన్ని, వేరే వాళ్ళ ప్రాణాన్ని వీళ్ళు కాపాడుతుంటారు. వీరి అవయవాలు ద్వారా వారు ఎంతో, వీరి కళ్ళ చూపుతోని వాళ్ళు చూస్తూ ఉంటారు. వీరి హృదయం ఇంకోరికి అమర్చబడుతుంది. ఎంత పెద్ద దానం అండి ఇది. మనం అందరం కూడా వారందరికీ అభినందనలు చెప్పాలి. వాళ్ళందరికీ కూడా మన హృదయంలో ఒక మంచి స్థానాన్ని ఇవ్వాలి. వాళ్ళందరినీ కూడా ఒక భగవంతుడిలాగా మనం నమస్కారం చేసుకోవాలి. ఇది నేను ఇవాళ చెప్పదలుచుకున్నానండి. ఎందుకంటే ప్రతిరోజు నేను వింటుంటాను, చూస్తుంటాను, ఎంతోమంది అవయవదానాలు చేస్తుంటారు. వారిని గుర్తించి వారందరికి కూడా ప్రభుత్వం కానీ, సంస్థలు కానీ, వారికి అందరికీ సహాయం కూడా చేయాలండి మనం. సరేనా అండి? ఇది నేను చెప్పదలుచుకున్నాను. ఈ అవయవదానాలు చేసే వారందరూ కూడా భగవంతుడితో సమానమని నేను తెలియజేసుకుంటున్నానండి. నమస్తే.